వైసీపీ లిక్కర్ స్కామ్ లో భాగంగా సజ్జల శ్రీధర్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్ లో కీలక విషయాన్ని చెప్పారు. ఏపీలో నాసిరకం బ్రాండ్లను తీసుకురావడంలో సజ్జల శ్రీధర్ రెడ్డిదే కీలక పాత్ర అని, నూతన పాలసీ విధానం, డిస్టిలరీ కంపెనీలతో ఎప్పటికప్పుడు సజ్జల శ్రీధర్ రెడ్డి సమావేశాలు, సూచనలు చేసినట్లు రిమాండ్ రిపోర్ట్ లో తెలిపారు. సజ్జల శ్రీధర్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్ కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. శ్రీనివాస్, గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన మద్యం కుంభకోణానికి సంబంధించి సిట్ అధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ కేసుకు సంబంధించి కర్త కర్మ ఇవన్నీ వ్యవహరించిన కేసీఆర్ రాజశేఖర రెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాత వరుసగా అతని నుంచి సేకరించిన సమాచారం మేరకు అనేక మంది అరెస్టులు కొనసాగుతున్నాయి. ఆ తర్వాత చాణిక్య అనే వ్యక్తిని కూడా మన కేసీఆర్ రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిధిగా ఉన్న చాణిక్యని అరెస్ట్ చేసి అతని నుంచి కొంత సమాచారం పెట్టారు. అతను కూడా తాజాగా సజ్జల శ్రీధర్ రెడ్డి పేరు ప్రస్తావించడంతో అసలు అతని పాత్ర ఎంతవరకు ఉందనే అంశాలపై కూడా విచారణ చేసిన సిట్ అధికారులు నిన్న హైదరాబాద్ లో అతను అదుపులో తీసుకుని ఈ రోజు అర్ధరాత్రి విజయవాడ తీసుకొచ్చారు. తెల్లవారుజాము నుంచి కూడా 10:30 వరకు ఆయన విచారించి వివిధ రూపాయల ప్రశ్నలు కూడా సంధించారు. అయితే శ్రీధర్ రెడ్డి గతంలో మద్యం పాలసీకి సంబంధించి ఎప్పుడైతే సమావేశాలు ప్రారంభించారో లేదా పాలసీని రూపొందించారో అక్కడి నుంచి కూడా అతని పాత్ర ఉన్నట్టు కూడా నిర్ధారించారు. ఆ తర్వాత కూడా డిస్టిలరీ కంపెనీ, అప్పటి వరకు పేరున్న డిస్టిలరీ కంపెనీలందరినీ కూడా బెదిరించి భయపెట్టి ఇక్కడ నుంచి పంపించే విధంగా చేయడంలోనూ, తర్వాత నాసిరకం మద్యం తయారీలో కూడా ఈ సజ్జల శ్రీధర్ రెడ్డి పాత్ర కీలకంగా ఉందని కూడా గుర్తించారు. అయ్యే రిమాండ్ రిపోర్ట్ కూడా ప్రస్తావించారు. మొత్తం ఇందులో ప్రధానంగా రిమాండ్ రిపోర్ట్ చూస్తే చాలా ఆసక్తికర అంశాలు కూడా కనిపిస్తా ఉన్నాయి. మొదటి నుంచి కూడా కేవలం కేసీఆర్ రాజశేఖర రెడ్డి పాత్ర వరకే ఇప్పటి వరకు బయటకు వచ్చింది. కానీ ఇందులో శ్రీధర్ రెడ్డి పాత్ర కూడా చాలా కీలకంగా ఉందని కూడా గుర్తించారు. అంతేకాకుండా ఆ రోజు విజయసాయి రెడ్డి మొదట్లోనే తాను అరబిందో నుంచి కొన్ని కోట్ల రూపాయలు అప్పుగా ఇప్పించానని చెప్పి గతంలోనే ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. అందుకు అనుగుణంగానే ఇప్పుడు శ్రీధర్ రెడ్డి 45 కోట్ల రూపాయలు అరబిందో నుంచి తీసుకుని 12% వడ్డీతో కూడా తాను చెల్లించినట్టు కూడా విచారణ అధికారుల ముందు అంగీకరించినట్టు తెలుస్తా ఉంది. అదేవిధంగా ఈ మద్యం పాలసీకి సంబంధించి అనేక పేర్లు జగన్మోహన్ రెడ్డి తో పాటు మరి కొంతమంది పేర్లు కూడా ఆయన ప్రస్తావించినట్టు తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ చాలా కీలకంగా మారింది. ఈ సిట్ అధికారులు కూడా అతని స్టేట్మెంట్ రికార్డ్ చేసిన అనంతరం మొత్తం మరి కొంతమందిపై కూడా కేసులు నమోదు చేయడం కూడా వారు అరెస్ట్ చేసేందుకు కూడా రంగం సిద్ధం చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. విచారణ పూర్తయిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రికి వైద్య పరీక్షల అనంతరం ఏసీబీ కోర్టులో ఆయన హాజరుపరిచారు. వచ్చే నెల 6వ తేదీ వరకు రిమాండ్ విధించడంతో జిల్లా జైలుకి తరలించారు. అంటే ఇప్పుడు మొత్తం మద్యం కేసులో అరెస్ట్ అయిన కేసీఆర్ రాజశేఖర రెడ్డి, చాణిక్య, ఇప్పుడు శ్రీధర్ రెడ్డి ముగ్గురు కూడా విజయవాడ జిల్లా జైల్లోనే రిమాండ్ ఖైదీలు కొనసాగుతున్నారు. ఇప్పుడు మరికొంతమంది కూడా అరెస్ట్ చేయడం ద్వారా ఈ సిట్ అధికారులు ఈ దర్యాప్తు మరింత వేగవంతం చేయడంతో పాటు మరిన్ని సంచలన అంశాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని కూడా అందరూ భావిస్తున్నారు. శ్రీనివాస్. రైట్ ప్రసాద్, థ్యాంక్ యూ.